హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వాచ్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే అంశాలు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మనం ఎటువంటి కెమెరా యూస్ చేయాలి మన యూట్యూబ్ ఛానల్కి, అట్లాగే మనం బిగినర్ అయితే ఎట్లాంటి కెమెరా యూస్ చేయాలి, అదే కొంచెం సెమీ ప్రొఫెషనల్ అయితే ఎట్లాంటి కెమెరా యూస్ చేయాలి, ఈవెన్ మొబైల్ ఫోన్ యూస్ చేయాలా లేకపోతే కెమెరా యూస్ చేయాలా అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. అట్లాగే ఏ బ్రాండ్ తీసుకోవాలి, మనం ఎటువంటి కెమెరా తీసుకోవాలి అనేది కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా లేదా కొత్తగా ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినా సరే ఎటువంటి కెమెరా తీసుకోవాలి, సో దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ నేనైతే కనుక నా గురించి నేను చెప్పాలి అనుకుంటే, నేనైతే నికాన్ కెమెరాతోనే షూట్ చేస్తున్నాను దగ్గర ఒక 10 years నుంచి. ఇగో నా నికాన్ కెమెరా, దీని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే నా దగ్గర ఇంకా 4-5 కెమెరాస్ ఉన్నాయి. ఈవెన్ యాక్షన్ కెమెరా ఒకటి ఉంది. అట్లాగే ఇప్పుడు మీరు వీడియో రికార్డ్ చేస్తున్నది వచ్చి పాయింట్ షూట్అవుట్ కెమెరా. ఇది అంటే సోనీ RX4 Mark 5 పాయింట్ షూట్ కెమెరా అన్నమాట. అట్లాగే నా దగ్గర డిఫరెంట్ లెన్సెస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీరు ఎటువంటి కెమెరా తీసుకోవాలి యాజ్ ఎ బిగినర్ కింద, నేను ప్రొఫెషనల్ గురించి ఇవన్నీ మాట్లాడలేదు. యాజ్ ఏ బిగినర్ కింద మనం ఎటువంటి కెమెరా తీసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక, కెమెరాస్ని ఏ కంపెనీ అయినా సరే 3 types ఆఫ్ కెమెరాస్ కింద డివైడ్ చేస్తుందన్నమాట ప్రజెంట్ మార్కెట్లో. అవి ఏంటంటే సింపుల్ టెర్మినాలజీలో మనం మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక, ఒకటి వచ్చి బిగినర్ కెమెరాస్ అంటారు, తర్వాత సెమీ ప్రొఫెషనల్ కెమెరాస్ అంటారు, నెక్స్ట్ వచ్చి ప్రొఫెషనల్ కెమెరాస్ అంటారు అన్నమాట. సో 3 typesలో మనకి కెమెరాస్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి. ఎటువంటి కెమెరా మీరు తీసుకోవాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నికాన్, లేకపోతే కెనాన్, లేకపోతే సోనీ, లేకపోతే ఇంకా ఒలింపస్, ఇట్లాంటి మీరు ఏ కెమెరా తీసుకోవాలనుకున్నా సరే ఇన్ని రకాలుగా డివైడ్ అవుతున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం బిగినర్ కెమెరా తీసుకోవాలా లేకపోతే సెమీ ప్రొఫెషనల్ తీసుకోవాలా, ప్రొఫెషనల్ తీసుకోవాలా. జనరల్గా ప్రొఫెషనల్ కెమెరా 99% ఎవరు కూడా కొత్తగా ఫోటోగ్రఫీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా ప్రొఫెషనల్ కెమెరాలోకి వెళ్ళరు. ఎందుకంటే ప్రైజెస్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakh, 3 lakh, 2 lakhs ఇట్లా ఈ రేంజ్ మనకి బడ్జెట్లో అయితే కెమెరాస్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనకి. సో మనం వాటి జోలికి వెళ్ళొద్దు. నెక్స్ట్ వన్ వచ్చి సెమీ ప్రొఫెషనల్ బిగినర్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం బిగినర్ కెమెరాస్ గురించి నేనైతే మీతో మాట్లాడతాను. బిగినర్ కెమెరాస్ అంటే జనరల్గా రీసెంట్గా ఎవరైతే ఫోటోగ్రఫీ నేర్చుకుందాం అనుకుంటున్నారో లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ కోసం ఈ బిగినర్ కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి. ఎందుకు మనం బిగినర్ కెమెరా డిఎస్ఎల్ఆర్ బేసిక్ వెర్షన్ తీసుకోవాలి అనుకుంటే, జనరల్గా మనం కెమెరా తీసుకున్నప్పుడు మనకి లెన్సెస్ ఇంటర్చేంజబుల్ లెన్సెస్ అనేవి డిఎస్ఎల్ఆర్లో మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇట్లాంటి పాయింట్ షూట్అవుట్ కెమెరాస్లో మనకి ఉండవు. సో అందుకోసమని నేను ఈ కెమెరా ఎవరికి రికమెండేషన్ చేయట్లేదు. పాయింట్ షూట్అవుట్ కెమెరాస్ని డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో అయితే మనకి నచ్చిన లెన్స్ని మనం ఫిక్స్ చేసుకుని మనకి నచ్చినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ మధ్య కాలంలో వస్తున్న కెమెరాస్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ వెర్షన్స్ అండి. చెప్పుకోవాలి అనుకుంటే కనుక మనకి దాంట్లో టచ్ స్క్రీన్ ఉంటుంది, ఈవెన్ వైఫై ఫెసిలిటీ ఉంటుంది, ఈవెన్ మంచి మెగాపిక్సెల్స్ 24, 48 ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెగాపిక్సెల్స్లో మనకు దొరుకుతున్నాయన్నమాట. ఈవెన్ వైఫై ఫెసిలిటీ, ఈవెన్ మనం ఫొటోస్ కూడా ఇన్స్టెంట్గా మనం సోషల్ మీడియాలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా సరే మన మొబైల్ ఫోన్లో విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఇప్పుడు అప్కమింగ్ వేళల్లో అవైలబిలిటీ ఉంటున్నాయన్నమాట. సో నెక్స్ట్ నేను బిగినర్ కెమెరాస్ గురించి నేను మరికొంచెం మాట్లాడతాను మీకు. సో బిగినర్ కెమెరాస్ని నెక్స్ట్ మనం ఇంకొక 2 types కింద కూడా మనం డివైడ్ చేస్తారండి. ఇంకా మన ఫోటోగ్రఫీ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలి అనుకుంటే కెమెరాస్ని డిఎక్స్ కెమెరాస్ అంటే డిఎక్స్ క్రాప్ సెన్సార్స్, నెక్స్ట్ వచ్చి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ అని 2 types ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చి మిర్రర్లెస్. నేను మిర్రర్లెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడదలుచుకోలేదు. కంప్లీట్గా మనం నార్మల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డిఎక్స్ బాడీస్ అంటే మన నికాన్లో వచ్చి డిఎక్స్ బాడీస్ అంటారు. డిఎక్స్ బాడీస్ అంటే క్రాప్ సెన్సార్స్. క్రాప్ సెన్సార్ అంటే మనం లెన్స్ తీయగానే మనకి కనబడుతుంది కదా, చిన్న సెన్సార్ ఉంటుందన్నమాట. ఓకే, దాన్ని మనం క్రాప్ సెన్సార్ అంటాం. అదే మనకి
కొంచెం ప్రొఫెషనల్ కెమెరాస్లోకి వెళ్తే ఎఫ్ఎక్స్ బాడీస్ అంటారు, అంటే ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ అంటామన్నమాట. దాంట్లో సెన్సార్ అనేది కొంచెం బిగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్పేస్ని మనకి కవర్ చేయడానికి ఆ కెమెరాస్లో అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు క్రాప్ సెన్సార్స్ అంటే డిఎక్స్ బాడీస్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. నికాన్లో బెస్ట్ కెమెరా ప్రెజెంట్ బిగినర్స్కి అయితే కనుక D3500 అని చెప్పి ఒక మోడల్ ఉందండి. అది మీరు తీసుకోండి. దాంట్లో అయితే కనుక టచ్తో బేసిక్ వెర్షన్స్ మనకి ఏవైతే కావాలో ప్రొఫెషనల్గా అంటే మన వీడియోస్ తీసుకోవడానికి ప్రతిదీ కూడా దాంట్లో ఉన్నాయి. అట్లాగే నన్ను మీరు కనుక కెనాన్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రస్తుతం ఇండియాలో ట్రెండింగ్లో ఉన్న కెమెరా వచ్చి కెనాన్ D200 Mark II అని చెప్పి ఒక కెమెరా ఉందిమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పై నేను చూపిస్తాను. అట్లాగే లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో ఆ కెనాన్లో అయితే కనుక ఆ మోడలు, అలాగే నికాన్లో అయితే నేను చెప్పిన మోడలు 3500 తీసుకోండి. లేదు ఇంకా కొంచెం సెమీ ప్రొఫెషనల్లో తీసుకుందాం అని ఎవరికైనా కనుక ఐడియా ఉండుంటే సెమీ ప్రొఫెషనల్ నికాన్లో వచ్చేసరికి మీకు మళ్ళీ దాంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చి ఉన్న మోడల్ ఏంటంటే D7500 అని చెప్పి ఒక మోడల్ వచ్చిందండి. అది సెమీ ప్రొఫెషనల్ మాట. అది దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే దాని ప్రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. దాని ప్రైస్ వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్గా D7500 ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్గా ఒక 1 lakh లేదా 90,000 రూపీస్ అట్లా ఉంటుంది అన్నమాట. దాన్ని సెమీ ప్రొఫెషనల్లో నేను చెప్తున్నాను. అట్లాగే కెనాన్లో సెమీ ప్రొఫెషనల్ తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రస్తుతం 80D అని ఒక కెమెరా ఉంది. ఆ కెమెరా అయితే మీరు తీసుకోవచ్చు. అది కూడా నేను మీకు ఇక్కడ చూసినట్టు ఉంటుంది. అట్లాగే లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, సెమీ ప్రొఫెషనల్ కెమెరా. ఓకే, ఇకపోతే పర్టికులర్గా స్పెసిఫికేషన్స్ గురించి నేను మరీ ఎక్కువ మాట్లాడుకోదలుచుకోలేదు. జనరల్గా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి బ్లూటూత్ కానీ సెన్సార్ కానీ అట్లాగే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే బ్యాక్గ్రౌండ్ చాలా బ్లర్రీగా ఉంటుంది చూసారా, ఆ ఎఫెక్ట్ కానీ ప్రతిదీ కూడా ఈ నార్మల్ మొబైల్ మన డిఎస్ఎల్ఆర్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతిదీ ఆప్షన్ కూడా ఉంటుంది, బ్లూటూత్ ఫెసిలిటీ, టచ్ స్క్రీన్ ఫెసిలిటీ ప్రతిదీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను కెనాన్ గురించి చెప్పాను, నికాన్ గురించి చెప్పాను. సో మీరు ప్లాన్ చేసుకోండి. అట్లాగే లెన్సెస్ ఏ లెన్సెస్ వస్తాయి ప్రతి కెమెరాకి అంటే నేను మీకు చెప్తానండి. ప్రతి కెమెరాకి కూడా బేసికల్గా 18-55 ఫోకల్ లెంత్ లెన్సెస్ అయితే ఉంటాయన్నమాట బిగినర్ కెమెరాస్లో. లేదు నేను ఆ లెన్స్ని ఇంకా పెద్ద లెన్స్ కావాలి, నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఫర్దర్గా మనం లెన్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఆ లెన్సెస్ గురించి నేను పర్టికులర్గా ఒక వీడియో అయితే మీకు చేస్తాను. ఎందుకంటే నేను ఒకటేసారి నేను మీకు ఈ కెమెరాస్ గురించి వాట్ ఎవర్ వీటి గురించి మాట్లాడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు గ్యారంటీగా. ఎందుకంటే ఈవెన్ నేను మన నికాన్లో ఉన్న మోడల్స్, కెనాన్లో ఉన్న మోడల్స్ ప్రతిదీ రాశాను. ఈవెన్ నేను చదివితే కనుక మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను అవి ప్రస్తుతానికి నేను మీకు చెప్పట్లేదు అన్నమాట. అట్లాగే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ప్రతి కెమెరా కూడా హెచ్డి కెమెరాస్ అండి. హెచ్డీలో వీడియో అయితే రికార్డ్ చేస్తాయి. ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఈవెన్ మనకి 4Kలో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఈవెన్ నా వీడియోస్ మీరు చూడొచ్చు. నేను హెచ్డీలో రికార్డ్ చేసిన వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత 4K అని మీకు డిస్ప్లే అవుతుందన్నమాట. నేను వాడుతున్న కెమెరాలో ప్రజెంట్ ఇదేంటి ఎంత పెద్ద లెన్స్ ఉంది అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇదేంటంటే మనం ఈవెన్ వెడ్డింగ్స్కి వెళ్ళేటప్పుడు వాడే టెలిఫోటో లెన్స్ 70-200 లెన్స్ అన్నమాట. నేను వాడే కెమెరా వచ్చి నికాన్ D750 ప్రొఫెషనల్ కెమెరా అండి. ఇది ఇప్పుడు కాదు, నేను దగ్గర ఒక 5 years నుంచి కెమెరా వాడుతున్నాను. నేను ఫోటోగ్రాఫర్ని కూడా ఇక్కడ దగ్గర ఈవెంట్స్కి అటు ఇటు వెళ్తూ ఉంటాను అన్నమాట. సో అందుకోసమని నాకు కొంచెం తెలిసిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తున్నాను. అట్లాగే నా దగ్గర ఒక చిన్న యాక్షన్ కెమెరా ఉంది. నేను ఏంటంటే ఇవి ట్రావెల్ వ్లాగ్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఈ గోప్రో అనేది యూస్ చేస్తూ ఉంటాను. చాలా మంచి వీడియో ఫుటేజ్ అనేది దీంట్లోంచి కూడా మనం తీసుకోవచ్చు. మీ దగ్గర బడ్జెట్ పర్మిట్ చేస్తే ఇది అప్రాక్సిమేట్గా ఒక 30,000 రూపీస్ ఉంటుంది. అట్లాగే దీంతో వన్ ఆఫ్ ద స్టన్నింగ్ ఇమేజెస్ కూడా తీయొచ్చు అన్నమాట. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇమేజెస్ దీంట్లోంచి తీసినవే మీరు చూడొచ్చు. అరౌండ్ 4 to 5 ఇమేజెస్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఫెంటాస్టిక్ ఇమేజెస్ని అయితే దీంట్లోంచి నేను ప్రొడ్యూస్ చేశాను. అట్లాగే ఇది ఫ్రెండ్స్ కెమెరాస్ గురించి నేను ఓవరాల్గా మీకు చెప్దాం అనుకున్నది. లోకి వెళ్ళండి.
డిస్క్రిప్షన్లో నేను కెనాన్లో ఉన్న మోడల్స్ ఏంటి, అట్లాగే నికాన్లో ఉన్న మోడల్స్ ఏంటి, సెమీ ప్రొఫెషనల్ అంటే ఏంటి, బిగినర్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు చూడండి, మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక నన్ను అడగండి, తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే నా ఫేవరెట్ ఈ ఫోటోగ్రఫీ అనేది. సో మీకైతే ఓవరాల్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా ఫర్దర్ డీటెయిల్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మీ డౌట్స్ అన్నిటికీ ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తాను. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బై బాయ్.